శ్రీకృష్ణ పరమాత్మనే నమః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. శ్రీమద్ భగవద్గీత 7వ అధ్యాయం 23-24 శ్లోకాలు. మనం ఇప్పటి వరకు ఏం చదువుకున్నామంటే సామాన్యులు అందరూ కూడా రకరకాల దేవతల్ని పూజిస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రపంచంలో జీవించాలి అంటే ఎన్నో రకాలైన కోరికలు ఉంటాయి, ఎన్నో అవసరాలు ఉంటాయి. కాబట్టి మనం దేవతలు అంటే కొంతమంది దేవత అనుగ్రహాల వల్ల మనం వాటిని పొందవచ్చు. చదువు కానీ, ధనము కానీ ఇవన్నీ కూడా భగవంతుడి అనుగ్రహం వల్ల, ఆ భగవంతుని రకరకాల రూపాల వల్ల మనం పొందవచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఎంతో మంది దేవతల్ని పూజిస్తూ ఉంటాం కదా రోజు. శ్రీకృష్ణుడు ఆ విషయం చెప్పాడు. అయితే తర్వాత ఏం చెప్తున్నాడు? మనమే కాకుండా ఈ ప్రపంచంలో మన హిందూ దేవి దేవతలనే కాదు, ఈ ప్రపంచం మొత్తంలో ఆ ఎక్కడెక్కడో మారుమూల గ్రామాల నుంచి వేరే వేరే ఖండాలు, దేశాలు అందరూ కూడా ఏదో ఒక భగవత్ రూపాన్ని పూజిస్తూ ఉంటారు కదా. మనము ఆఫ్రికాలో తర్వాత రకరకాల వేరే వేరే ఖండాల్లో కూడా మనం చూస్తే వాళ్ళకంటూ వాళ్ళు నమ్మే దేవతామూర్తులు ఉంటారు. అడవుల్లో ఉండే వాళ్ళు, లేకపోతే ఇలా ఎక్కడైనా కూడా ట్రైబల్స్ కానీ వాళ్ళందరూ ఏదో ఒక దేవతామూర్తిని పూజిస్తూ ఉంటారు. అయితే మనం అందరి గురించి అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. మనుష్యులందరూ రకరకాల దేవీ దేవతల్ని పూజిస్తారు ఎంతో శ్రద్ధగా. ఎందుకు? వారి వారి కోరికల్ని తీర్చుకోవడానికి ఈ ప్రపంచంలో. అయితే వాళ్ళందరికీ కూడా ఆ దేవతల పైన ఆ భక్తిని, శ్రద్ధని కలిగించేది ఎవరు? ఆ పరమాత్మ అనేది మనం ఇంతకు ముందు శ్లోకంలో చూసాము. యో యో యామ్య. ఈరోజు 23వ శ్లోకం చూద్దాం. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం తద్భవతి అల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్తా యాంతి మామపి. అంతవత్తు ఫలం తేషాం. తేషాం అంటే సామాన్యులు కోరుకునే కోరికలు ఏవైతే ఉంటాయో, డబ్బులు కావాలి, పెళ్లిళ్ళు కావాలి, సంతానం కావాలి, ఉద్యోగము, వాహనము, ఇలాంటివి ఉంటాయి కదా. ఇంకా ఇంకా చాలా చాలా రకాలు. ఇలాంటివన్నీ ఏవైతే ఫలములు కోరుకుంటారో సామాన్యులు, అంతవత్తు అవన్నీ కూడా అంతవత్ అంటే వాటన్నింటికి ఒక చివర అనేది ఉంటుంది. అంటే అవన్నీ ఎప్పుడో ఒకప్పుడు ముగిసిపోవలసినవే. వాటిని ఏమంటారంటే నశ్వరాలు అంటారు. పదం గుర్తుపెట్టుకోండి. నశ్వరాలు అంటే అనిత్యమైనవి, శాశ్వతంగా ఉండనివి, కొద్ది రోజులు కొద్ది క్షణాలు మాత్రమే ఉండేవి ఇవన్నీ ఫలాలు. తద్భవతి అల్పమేధసాం. తద్భవతి అంటే అలా ఉంటాయి సామాన్యులు కోరుకునే కోరికలు, వాటి ఫలితాలు. ఇక్కడ అల్పమేధసాం అని ఇచ్చారు. అల్పమేధసాం అంటే ఆ సామాన్యుల్లో కూడా అల్ప మేధస్సు కలిగిన వాళ్ళు, అంటే తక్కువ బుద్ధి కలిగిన వాళ్ళు. దేవాన్ దేవయజో యాంతి. దేవయజో, దేవయజో అంటే ఈ దేవతల్ని పూజించే వాళ్ళు.
దేవాన్ యాంతి, ఆ దేవతల వద్దకే వెళ్తారు అని. ఎవరైతే ఏ దేవతని పూజిస్తారో వాళ్ళు ఆ దేవత యొక్క సన్నిధికి వెళ్తారు. మద్భక్త యాంతి మామపి, కానీ ఎవరైతే ఈ దేవతలందరికీ శక్తినిచ్చేది ఎవరు? ఈ సూర్యుడు, సూర్య భగవానుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, వీటన్నింటికి, వర్షము వరుణ దేవుడికి, సముద్రానికి, వీళ్ళందరికీ శక్తినిచ్చేది ఒకరున్నారు. ఆయనే పరమాత్మ అని ఎవరైతే తెలుసుకొని పరమాత్మని పూజిస్తారు, అంటే అన్ని రూపాల్లోనూ అన్ని రూపాలు ఒకటే, అన్ని రూపాలు పరమాత్మవే అనే భావంతో పూజిస్తారో, ఏకత్వ భావనతో పూజిస్తారో వాళ్ళు నన్ను చేరుకుంటారు అని చెప్తున్నాడు కృష్ణుడు. అంటే మోక్షాన్ని పొందటమే, పరమాత్మని పొందటం అంటే మోక్షాన్ని పొందటమే. ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక దేవత దగ్గరే ఆగిపోకూడదు. ఈ దేవతలందరికీ శక్తినిచ్చి ఆ పరమాత్మ దగ్గరికి మనం వెళ్ళాలి అని అర్థం. 24వ శ్లోకం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావం అజానంతో మమావ్యయం అనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మామబుద్ధయః పరం భావమజానంతో మమావ్యయమనుత్తమం. అవ్యక్తం వ్యక్తిమాపన్నం మన్యంతే మాం అబుద్ధయః. అబుద్ధయః అంటే అల్పబుద్ధి కలవారు, అంటే చాలా కుంచితమైన స్వభావం కలవారు, నారో మైండెడ్ అంటారు, అంటే విశాలమైన దృక్పథం లేని వాళ్ళు అని. ఒక దేవతని పూజిస్తారు వాళ్ళు, ఆ దేవతే మొత్తం అంతా నడిపిస్తుంది అని భావించేవాళ్ళు. ఇంకా దాన్ని దాటి ఇంకొక దేవతామూర్తిని అంగీకరించడం గాని, పరమాత్మ అనేవాడిని అంగీకరించడం గాని ఇలాంటిది ఉండదు. అంటే కుంచిత స్వభావం, బావిలో కప్పలాంటి స్వభావం ఇది. అంటే తన బావిలో మాత్రమే నీళ్లున్నాయి, ఇంత పెద్ద బావి ఇంకెక్కడా లేదు, ఇలాంటి నీటి ఈ వాటర్ సోర్స్ అనేది ఇంకా ప్రపంచంలో ఎక్కడా లేదు అని అకుంచిత స్వభావంతో ఆలోచించే ఒక బావిలోని కప్పలాంటి స్వభావం అని చెప్పొచ్చు మనం. అల్పబుద్ధయ అన్న అబుద్ధయ అన్న అలా చెప్పొచ్చు. ఇది స్వామి వివేకానంద చెప్తాడు ఈ ఎగ్జాంపుల్. ఎక్కడ అంటే చికాగోలో, అమెరికాలో. ఆయన కుంచిత స్వభావం కల వాళ్ళు విశాలంగా ఆలోచించడం కుదరదు. అలాంటి వాళ్ళు ఏమనుకుంటారు, పరమాత్మ అనేవాడిని వాళ్ళు తెలుసుకోలేరు. అంటే సముద్రం అంత ఇప్పుడు బావి కంటే సముద్రం ఎంతో విశాలమైంది కదా, అసలు అంతు లేనట్టుగా కనిపిస్తుంది, అంత పెద్దగా ఉంటుంది సముద్రం. అలాంటి సముద్రాన్ని అంగీకరించడానికి ఆ బావిలోని కప్పకి అంగీకరించలేకపోయే తనం అన్నమాట. సో ఆ సముద్రంలోని ఒక కప్ప ఆ బావిలోకి వచ్చి నేను సముద్రం నుండి వచ్చాను అని అంటే ఆ సముద్రం నా భావంతో ఉంటుందా లేక ఇంకా చిన్నగా ఉంటుందా అని అడుగుతుంది అన్నట్టు. అంటే అంత కుంచితమైన స్వభావం కలదు. అలా ఆలోచించే వాళ్ళని అల్పబుద్ధయ అబుద్ధయ అని అంటాము. అలాంటి వాళ్ళు పరమాత్మని అవ్యక్తమైన పరమాత్మని, అవ్యక్తం అంటే ఆయన కనిపించడు, వ్యక్తము కాడు, అలాంటి వాడిని వ్యక్తం అని అనుకుంటారు. అంటే ఆయనకు ఒక రూపం ఉంది, ఆ రూపం మాత్రమే ఉంది, ఇంకే రూపము లేదు అని అనుకునే స్వభావము. మన్యంతే అంటే అనుకుంటారు అని, ఇలా భావిస్తారు. పరం భావం అనంటే భావము అనంటే మనకి అర్థమయ్యే విషయము. పరం అనంటే చాలా అత్యున్నతమైన విషయము. అంటే మన బుద్ధితో మనం ఆలోచిస్తాం. ఒక విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం బుద్ధిని వాడతాం. అయితే బుద్ధికి కూడా అందనంత గొప్ప భావము పరమాత్మ. పరం భావం అజానంతు, పరమాత్మ అవ్యక్తమైన వాడు, పరంభావం అంటే పరమాత్మ అయినవాడు. మమ అవ్యయం అనుత్తమం. అవ్యయం అంటే తగ్గని వాడు అని. అంటే పెరుగుదల తరుగుదల ఉండదు. ఎందుకుంటుంది? అంతటా పరమాత్మ నిండినప్పుడు
ఇంకొంచెం పెరగడానికి అక్కడ అవకాశం లేదు, తగ్గడానికి అవకాశం లేదు. కాబట్టి అవ్యయం, అనుత్తమం. అనుత్తమం అంటే చాలా ఉత్తమమైన వాడు, ఉన్నతమైన వాడు, అందరికన్నా గొప్పవాడు, అందరినీ సృష్టించిన వాడని. ఈ విషయాలు తెలియక ఒక అల్పబుద్ధి కలవాడు ఏమనుకుంటాడు, అజానంతో అంటే తెలియకుండా భగవంతుడికి ఒకటే రూపం ఉంది, ఆ రూపంనే అందరూ అంగీకరించాలి అనే స్వభావంతో ఉంటారు. కాబట్టి ఇది సామాన్యుల స్వభావం ఇలా ఉంటుంది. కానీ నిజం ఏంటి అనంటే, ఎంతమంది దేవతల్ని మనం సృష్టించుకున్నా వాళ్ళందరికీ శక్తినిచ్చేది భగవంతుడే అని అర్థం చేసుకోవాలి.